ఇక అవనిని కారెక్కించుకొని తీసుకుని వెళ్తూ అవని గారు ఏదైనా మాట్లాడొచ్చు కదండి. గతంలో ఇలా కారులో వెళ్ళేటప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా, గుర్తులేదా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. గుర్తుంచుకునేలా చేయలేదు, నేను నమ్ముకునే వాళ్ళు. కావాలంటే కారు దిగిపోమంటే దిగిపోతాను అని అవని అంటుంది. ఇక దాంతో శ్రీకర్ అయ్యో వద్దులేండి, నేను పాటలు పెట్టుకొని వింటాను అని శ్రీకర్ వెంటనే టేబుల్ రికార్డ్ లో ఆడువారి మాటలకే అర్థాలే వేరులే అనే సాంగ్ ప్లే చేస్తూ ఉంటాడు. అది విన్న అవని చాలా కోపంగా చూస్తూ మార్చండి అని అరుస్తూ ఉంటుంది. ఎందుకు, ఇది సూపర్ సాంగ్ ఇది అని అంటూ ఉంటాడు. అయితే కావాలనే పెట్టారనమాట అని అవని అడుగుతూ ఉండగా అయ్యో లేదండి, రేడియోలోనే వస్తుంది, ఇదేం క్యాసెట్ కాదు కదా, నాకు నచ్చిన పాట వినడానికి వాళ్ళు ఏది ప్లే చేస్తే అది వినాలి కదా అని శేఖర్ చెప్తున్నా కూడా నాకు నచ్చలేదు అని అవని అంటుంది. సరే మీరే మార్చుకోండి అని చెప్పడంతో వెంటనే అవని టేబుల్ రికార్డర్ మార్చగానే అందులో మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏంటో తెలియదే అనే సాంగ్ వస్తూ ఉంటుంది. దాంతో శ్రీకర్ మీరు కావాలనే ఈ సాంగ్ ప్లే చేస్తున్నారా అని అడుగుతుంటాడు. అది రేడియో అని మీరే అన్నారు కదా, నేను ఎలా పెడతాను అని అడుగుతుంటుంది. ఆడవాళ్ళంతా ఇంతేనండి, మీరే రైటు మేమే రాంగు, మీరు కావాలని ఈ సాంగ్స్ పెట్టకపోయినా అవే వస్తున్నాయంటే అర్థం ఏంటి అని శ్రీకర్ అడుగుతుండగా అర్థాలు పరమార్థాలు మీకు తెలియాలి, దయచేసి ఈ పాటలు గోలొద్దు ఆపేయండి అని అవని చెప్పడంతో ఇక సాంగ్స్ ఆపేసి మన పాప బ్రతికి ఉన్నట్టయితే తనతో పాటు సరదాగా కారులో తిరుగుతూ ఉండేవాళ్ళం, ఇద్దరం దురదృష్టవంతులం అని శేఖర్ అనటంతో వెంటనే అవని కారు ఆపండి అని అంటూ ఉంటుంది. ఎందుకు అని అడుగుతున్నా కూడా ఆపండి అని అరుస్తూ ఉంటుంది. దాంతో కారు ఆపగానే దిగబోతూ ఉంటుంది. సర్లేండి, నేను గతం గురించి ఇంకా మాట్లాడలేండి అని చెప్తూ ఉంటాడు. దట్స్ బెటర్, నేను ఇప్పుడు కారు ఆపమన్నది నేను దిగవలసిన చోటు వచ్చింది కాబట్టి థ్యాంక్స్ అని చెప్పేసి ఈ కారు దిగి వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో శ్రీకర్ కారులోంచి దిగి అవని గారు అని పిలుస్తూ దగ్గరికి వెళ్లి ఇంటి వరకు డ్రాప్ చేస్తానండి అని అడుగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళతో నన్ను తిట్టించడానిక అని అడుగుతూ ఉంటుంది. అది కాదండి అని శ్రీకర్ అంటుంటే నేను సరుకులు కొనాలి, అలాగే బండి దగ్గరికి మెకానిక్ ని తీసుకుని వెళ్ళాలి అని అవని చెప్తున్నా కూడా సరే వెయిట్ చేయమంటే చేస్తాను అని అడుగుతూ ఉంటాడు. 5 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఏ రోజైనా వచ్చి తీసుకెళ్లారా అని అవని అడగటంతో ఇక శ్రీకర్ మాట్లాడలేక అలా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అంతలో అటుగా అక్షయ వస్తూ శ్రీకర్ ని చూసి గుడిలో కలిసిన సార్ కదా అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. అంతలో శ్రీకర్ తన చేతిలో ఉన్న ఫోన్ జేబులో పెట్టుకోబోతూ చేతిలోంచి జారి కింద పడిపోతుంది. అయినా కూడా పట్టించుకోకుండా ఈ కారులో ఎక్కి శ్రీకర్ వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో అక్షయ సార్, శ్రీకర్ సార్ అని పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిన ఫోన్ తీసుకొని సార్, శ్రీకర్ సార్ అని అక్షయ పిలుస్తూ ఉంటుంది. కానీ శ్రీకర్ ఆకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో అవనికి ఆ వాయిస్ వినిపించి వెనక తిరిగి చూసి అక్షయ ఎవరిని పిలుస్తుంది అని కారు వెళ్ళటం చూసి అది బావ కారు, బావని ఎందుకు పిలుస్తుంది అని అనుకుంటూ వెంటనే అక్షయ దగ్గరికి వెళ్లి ఎందుకు అక్షయ ఆ కారు ఆయన పిలుస్తున్నావు, ఆయన నీకు తెలుసా అని అడుగుతుంటుంది. ఆ సార్ నాకు తెలుసు మేడం, ఒకసారి గుడిలో ఎద్దు పొడవపోతే నేనే కాపాడాను అని అక్షయ చెప్పడంతో వెంటనే అవని షాక్ అయిపోతూ ఆ సార్ ని కాపాడింది నువ్వా, ఆయనకి అలా జరిగిన విషయం నాకు తెలుసు కానీ ఆ కాపాడింది నువ్వు అని నాకు తెలీదు అని చాలా ఎమోషనల్ అవుతూ వెంటనే అవని అక్షయాన్ని హక్ చేసుకొని సంతోషపడుతున్న ఆ పసుపు కుంకుమలని కాపాడావు తల్లి అని మనసులో అనుకుంటూ ఉండగా సార్ కూడా మీలాగే నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టారు అని అక్షయ చెప్పడంతో అవునా, ఎక్కడ పెట్టారు అని అవని అడగగానే అక్షయ ఇక్కడ అని తన నుదురు వైపు చూపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అవని కూడా అదే ప్లేస్ ముద్దు పెట్టుకుంటూ ఉండగా నేను ఆ సార్ని కాపాడితే మీరెందుకు మేడం ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు అని అక్షయ అడుగుతూ ఉండగా ఏం లేదులే, ఇందుకీ ఆయన్ని ఎందుకు పిలుస్తున్నావు అని అడగగానే ఆ సార్ ఫోన్ పడిపోయింది, చూసుకోలేదనుకుంటా, పాపం ఇద్దామని పిలిచాను వినపడలేదనుకుంటా అందుకే వెళ్ళిపోయా అని అక్షయ చెప్పడంతో అవునా, నేను ఆ సార్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం, నాకు ఇవ్వు నేను ఇచ్చేస్తాను అని అవని అడగటంతో సరే మేడం అని ఫోన్ అవని చేతికిచ్చి బాయ్ మేడం అని చెప్పేసి అక్షయ ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు సుజాత అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవని ఇంటికి రావడంతో స్కూటీ మీద రాలేదేంటి, నీ బండి ఏమైంది అని అడగగానే రిపేర్ అయిందాక అని అవని చెప్తూ ఉంటుంది. అందుకేనా శ్రీకర్ కారెక్కావు, ఇందాక నేను రోడ్లో వస్తుంటే తమరు ఆ శ్రీకర్ గారితో కారులో వెళ్ళటం నేను చూశాను, నిజంగానే స్కూటీ రిపేర్ వచ్చిందా లేకపోతే శ్రీకర్ గారితో కారులో తిరగడానికి అలా చెప్తున్నావా అని సుజాత అడుగుతుండగా ఏంటక్క మాటలు అని అవని అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ గురించి ఆలోచించినప్పుడు నువ్వు అతనితో ఎందుకు తిరుగుతున్నావు, నీ అక్క దగ్గర ఏమైనా విషయాలు దాస్తున్నావా ఏంటి అని అడగగానే అలాంటిదేం లేదక్క అని అవని అంటుంది. నాకైతే నమ్మాలి అనిపించట్లేదు, నువ్వు నా దగ్గర ఏ రహస్యమో దాచలేదు అని నా మీద ఒట్టేసి చెప్పవని అని సుజాత ప్రశ్నిస్తూ ఉండగా నీ దగ్గర దాచాలనో నీ దగ్గర చెప్పకూడదనో కాదు, కానీ ఒక విషయం అయితే నీ దగ్గర దాచాను, అదేంటంటే నేను బావ ఆఫీస్ లోనే జాబ్ చేస్తున్నాను, మేము రోజు కలుస్తున్నాం,
ఈ మధ్య ఒకసారి ఆ ఇంటికి తప్పనిసరి పరిస్థితిలో వెళ్లి రావాల్సి వచ్చింది కూడా. నీ దగ్గర నేను ఇంతకంటే పెద్ద రహస్యాలు దాచలేదు, నిన్ను మోసం చేసేంత రహస్యాలు దాచలేను అని అవని చెప్తూ ఉండగా ఇక సుజాత మాత్రం షాక్ అయిపోతుంది. చాలా కోపంగా ఈ విషయం మాత్రం ఎందుకు దాచావు అని అడుగుతూ ఉండగా, నీతో చెప్తే ఆ ఇంటికి వెళ్లి గొడవ పడతావని అనిపించింది, అందుకే చెప్పుకోలేకపోయాను అని అవని అంటుంది. మీరు భార్యాభర్తగా దూరం అయ్యారు, ఆకాశం భూమి కలిసి ఉండలేదు అన్నట్లు ఇద్దరు కలిసి ఉండట్లేదు, కానీ ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు ఇది అర్థం కావట్లేదు అని సుజాత అంటూ ఉండగా, అక్క మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఆ ప్రేమలు మేము చనిపోయేంత వరకు బ్రతికి ఉంటాయి, కానీ పరిస్థితులు మమ్మల్ని విడతీశాయి. ఈ మధ్య అత్తయ్య వాళ్ళలో కూడా మార్పు కనిపించిందక్క, నాకు దగ్గర అవ్వాలని దగ్గర చేసుకోవాలని వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది అని అవని అంటుంది. నువ్వేమైనా కలకన్నావా అని సుజాత అడగగానే, లేదక్క కళ్ళతో చూశాను అని చెప్పేసి అవని లోపలికి వెళ్ళగానే అంతలో నరసింహ వస్తాడు. ఏమండి అవని ఏమంటుందంటే అని సుజాత చెప్పబోతూ ఉండగా, అంతా విన్నాను అని నరసింహ అంటాడు. అసలు వాళ్ళలో మార్పు వచ్చింది అంటే నాకు నమ్మాలి అనిపించట్లేదు అని సుజాత చాలా కంగారుగా మాట్లాడుతూ ఉండగా, సుజాత ఫస్ట్ నువ్వు వచ్చి కూర్చో అని కూర్చోబెట్టి, ఇద్దరు మళ్ళీ కలుసుకునే రాత ఉన్నట్టుందని నేను ఇంతకు ముందే చెప్పాను, అదే జరుగుతుంది అని ఇప్పుడు అవని మాటలు విన్న తర్వాత నాకు నమ్మకం కుదిరింది. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, 7 అడుగులు వేసిన భార్యాభర్తలు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటారు, కలిసి ఉండలేకపోయిన వాళ్ళే దురదృష్టవంతులు. ఎంతమంది భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ కలుసుకోలేదు, ఆ జంట కూడా ఖచ్చితంగా కలుస్తుంది. మనసు అగ్ని కంటే పవిత్రమైంది, ఆ హృదయాలు ఎప్పుడు ఒకరి కోసం ఒకరన్నట్టు ఊపిరి తీసుకుంటూ ఉంటాయి, అవి విడిపోవు, విడిపోతే బ్రతకలేవు. శ్రీగర్ కూడా మంచివాడే కాబట్టి వాళ్ళిద్దరూ తొందరలోనే కలిసిపోయి బాగుండాలని ఆ భగవంతుడు ఇద్దరికి కొత్త జీవితం ప్రసాదించాలని కోరుకుందాం అని నరసింహ చాలా నిదానంగా సుజాతకి సర్ది చెప్తూ ఉంటాడు. నా చెల్లెలు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక, దాని జీవితం బాగుపడితే నాకు అంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అని సుజాత అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ రూమ్ లో కూర్చొని ఫోను ఏమైనట్టు, కారులో లేదు, ఆఫీస్ లో మాక్సిమం మర్చిపోను, ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు, బయట ఎక్కడైనా పడిపోయిందా అని వెంటనే ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అవని శ్రీగర్ నెంబర్ చూసి, నువ్వు ఇలా ల్యాండ్ లైన్ నుంచి ప్రయత్నిస్తావని నేను ముందే ఊహించాను బావా, నేను ఇప్పుడు నిన్ను ఎలా ఆటపట్టిస్తానో చూడు అని ఫోన్ లిఫ్ట్ చేసి వాయిస్ మార్చి, హలో ఎవరండి అని అవని అడుగుతూ ఉండగా, అది నా ఫోన్ అండి అని శేఖర్ చెప్తున్నా కూడా, కాస్త అర్థమయ్యేలా చెప్పండి, ఫోను మీ దగ్గర ఉంటుంది కదా, అందులోంచే మాట్లాడుతున్నారు కదా అని అవని అంట. నేను ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుతున్నాను, మీ దగ్గర ఉంది నా మొబైల్, మీకు దొరికింది అని చెప్తూ ఉండగా, మీ పేరేంటి అని అడుగుతుంటుంది. శేఖర్ అని చెప్తున్నా కూడా, ఏంటి శేఖరా అని అవని కావాలని ఆట పట్టిస్తూ ఉంటుంది. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, కానీ మీ వాయిస్ చాలా బాగుంది అని అవని మెచ్చుకుంటూ ఉండగా, థ్యాంక్స్ అండి, ఏమండి నా ఫోను నాకు ఇచ్చేయండి, మీరు ఎక్కడున్నారో చెప్తే అక్కడికి వచ్చి నేనే తీసుకుంటా అని అడుగుతుంటాడు. మీతో మాట్లాడుతుంటే ఎవరో దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంది, అందుకే మీకు ఫోన్ ఇవ్వాలి అనిపించట్లేదు అని అవని అంటుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని శేఖర్ అడుగుతుండగా, ఉన్నదే మాట్లాడానండి, మీ వాయిస్ మాత్రం చాలా మధురంగా ఉందండి, పంచదార పాకంగా అని అవని అంటుంది. ఇక దాంతో శేఖర్ షాక్ అయిపోతూ, ఎక్స్క్యూజ్ మీ, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఐఎమ్ నాట్ సింగిల్, ఐఎమ్ మ్యారీడ్ అని చెప్తూ ఉంటాడు. సో వాట్, వాయిస్ బాగుంది అన్నానే తప్ప నేను ఏమైనా మీకు ప్రపోజ్ చేశానా, మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్తున్నారు అని అవని అంటుంది. చూడండి మనం ఫోన్ విషయం మాత్రమే మాట్లాడుకుందాం, ఇంకా ఏ విషయాలు మాట్లాడుకోవద్దు, ఆ ఫోన్ నా భార్య కొనిచ్చిందండి అని చెప్తూ ఉంటాడు. అవునా, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలకి కొనిస్తారు కానీ అమ్మాయిలు అబ్బాయిలకు కూడా కొనివ్వడం చాలా వంటగా ఉంది, మీరు చాలా లక్కీ అనమాట అని అంటూ ఉంటుంది. అవునండి, మా మధ్య ఉన్న జ్ఞాపకాల్లో అది కూడా ఉంది, అది నా భార్య గుర్తండి, దయచేసి నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటాడు. సరే ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక కండిషన్, మీ ఆవిడ గారితో ఫోన్ మాట్లాడించండి, వెంటనే ఇచ్చేస్తాను, మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు, నేనే మీ ఇల్లు వెతుక్కొని మరీ వచ్చి ఫోన్ ఇస్తాను, మీ క్యూట్ కపుల్ ని కూడా చూసినట్టు ఉంటుంది, నా కండిషన్ మీకు ఓకేనా అని అవని అడుగుతుండగా, ప్రస్తుతం నా భార్య ఇక్కడ లేదండి అని చెప్తూ ఉంటాడు. చనిపోయిందా అని అవని అడగానే, నోటికొచ్చినట్టు మాట్లాడకండి అని అరుస్తూ ఉంటాడు. అయితే బయటకు వెళ్ళిందా, సరే మీ ఆవిడ గారు రాగానే ఫోన్ లో మాట్లాడించండి, అప్పుడు మీ ఫోను మీకు ఇచ్చేస్తాను అని అవని అంటూ ఉండగా, ఇది అర్థం లేని కండిషన్ అండి అని శ్రీకర్ అంటాడు. అవునా, అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చుకోండి, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు అని అవని చెప్తూ ఉండగా, అరే మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు, ఇంతకీ తమరి నామధేయం అని అడుగుతూ ఉంటాడు. ఆ అప్పలమ్మ, పేరు బాగుందా అని అడుగుతుండగా, కాదండి మీ వాయిస్ కి మీ పేరుకి అసలు సంబంధమే లేదు అని అంటూ ఉంటాడు. అవును, నా పేరు గురించి మీకెందుకు, నేను చెప్పింది చేయండి, నా ఫోన్ మీకు కావాలంటే మీరు మీ ఆవిడతో మాట్లాడించాల్సిందే, ఇదే నా శాసనం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో శేఖర్ తనలో తాను గొనుక్కుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న శేఖర్ ఫోటో తన ఫోటోలు చూసి,
నా మీద నీకు కోపం ఉంటే నా ఫొటోస్ నీ మొబైల్లో ఇలా ఉన్నాయి అంటే నీ మనసులో నేను ఇంకా ఉన్నానని అర్థం బావా అని అవని ఫొటోస్ చూస్తూ చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక అవని గురించి అత్తయ్య వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకోవడం తుఫాను ముందు వచ్చే హెచ్చరికలా అనిపిస్తుంది. ఇళ్ల ముందు ఉన్న కోడల గురించి లెక్కలేదు కానీ ఎక్కడో ఉన్న మేనకోడల గురించి ఆరాటపడిపోతుంది అని నిహారిక లావణ్యతో అంటూ ఉండగా, నాకు అవనికి ఎలాగో పిల్లలు లేరు, నీకు శౌర్యం ఉంది, అలాంటప్పుడు ముక్కు పుడక నీకు ఇవ్వడానికి అత్తయ్య మనసు ఎందుకు అంగీకరించట్లేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు అని లావణ్య అడుగుతుండగా, శని నా నెత్తి మీద తాండవం చేస్తుందక్క, కానీ ఎలాగైనా ముక్కు పుడకని నా సొంతం చేసుకోవాలి అని నిహారిక అంటూ ఉండగా, టైటిల్ రోల్ ఎలాగైనా నీ సొంతం చేసుకోవాలి అని ఆరాటపడుతున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అది మాత్రం జరగట్లేదు. ఎలాంటి ఇంట్రెస్ట్ లేని నాలాంటి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు, నీలాంటి వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. బ్యాడ్ లక్ నిహారిక అని లావణ్య అంటుంది. ఏదో ఒక రకంగా ముక్కు పడుకుని నేను దక్కించుకోవాలి అని నిహారిక అంటూ ఉండగా, నీ పంతం బాగుంది కానీ సొంతం ఎలా అవుతుంది, ఏదో ఒక అద్భుతమైన ఊహించని అవకాశం రావాలి అని లావణ్య అంటూ ఉండగా, అంతలో శౌర్య వచ్చి నిహా నిహా అని పిలుస్తూ లావణ్యం చూసి, ఓ లావు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుండగా, అవకాశం నా శౌర్య రూపంలో కనపడుతుందక అని నిహారిక అంటుంది. నా రూపంలోనా, అవకాశమా, దేని గురించి మాట్లాడుతున్నావు అని శౌర్య అడుగుతుండగా, దాన్ని మాట్లాడకేం గాని నువ్వు ఏమైనా విన్నావా చెప్పు అని లావణ్య అడుగుతుండగా, బాలవాకు బ్రహ్మవాకు అంటారక్క, పిల్లలు దైవంతో సమానం అంటారు అవునా, అందుకే ఆ దైవం దగ్గరికి శౌర్యని పంపిస్తాను, ముక్కు పుడకని లోపల నుంచి బయటికి రప్పిస్తాను అని నిహారిక చెప్తూ ఉండగా, ఐడియా బాగుంది, అమ్మవారు చిన్న పిల్లల్ని ఏమీ అనరు, కానీ ఈ విషయం పెద్ద ఆవిడకి తెలిస్తే గోలగోల అయిపోతుంది కదా అని లావణ్య అంటూ ఉండగా, ముందు ముక్కు పుడక బయటికి రాని, ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను అని గతాన్ని తలుచుకుంటూ మనం అడుగు పెడితే అగ్నిదేవుడు మండిపడుతున్నాడు. అది అన్నపూర్ణదేవి ఆగ్రహం. పిల్లల విషయంలో అలా జరగనే జరగదు, పిల్లలకి దైవం కాపలాగా ఉంటుంది కదా అని నిహారిక అంటూ ఉండగా, ఇంకెందుకు ఆలస్యం, ముందుకు దూకుతాం పదా అని లావణ్య అంటుంది. ఈ కంతలో శౌర్య, ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు మీరిద్దరు ఎందులో దూకాలి అనుకుంటున్నారు అని శౌర్య అడుగుతుండగా, బంగారు తల్లి అని నిహారిక పిలుస్తూ ఉండగా, ఆ నన్ను ఇంత ముద్దుగా నువ్వు పిలుస్తున్నావు అంటే నాతో ఏదో పని నువ్వు చేయించుకుంటావని అర్థమైంది, చెప్పు తల్లి అని శౌర్య అడుగుతూ ఉండగా, ఈ అమ్మ కోసం నువ్వు ఒక పని చేస్తావా అని నిహారిక చెప్తూ ఉండగా, ఏంటది అని శౌర్య అడుగుతుంటుంది.